హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఈరోజు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూస్తాను. ఎవరు బాబు? ఓహో, మళ్ళీ మాసిన గడ్డంతో చెక్కటి చిరునవ్వుతో బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చాడు జగన్ రెడ్డి. సేవలు లేవు, కష్టాలు లేవు కాబట్టి ప్యాలెస్లోనే ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, జగన్ కొత్తగా ఏం చెప్పబోతున్నాడో చూద్దాం రండి. ఇదిగో జగను చెత్తగా కాకుండా కొత్తగా ఏమైనా చెప్పబోయ్. అది సరే, ఈసారైనా అసెంబ్లీకి వస్తున్నావా? రాకపోతే ఉప ఎన్నిక తప్పదు అంటున్నారు. దాని సంగతి ఏంటో చెప్పు జగన్ రెడ్డి. అల్టిమేట్గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వీళ్ళు బుద్ధి పుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్, వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోము. వద్దని కూడా చెప్పినాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతుంది. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడలే, జరగని కూడా జరగదు. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏందనంటే సారాంశం నీ చేత బ్యాచ్ ఏమన్నారో ఏం మాట్లాడారో కళ్ళుండి ధృతరాష్ట్రుల్లాగా నీకు కనిపించకపోవచ్చు. వాగినోడు మరీ సారీ చెబుతూ ఎందుకు వీడియో రిలీజ్ చేశాడు? అలా వాగిన వంశీ నిన్న మొన్నటి వరకు జైల్లో ఎందుకు మగ్గిపోయాడు? ఆ సంఘటనతో మీ గ్రాఫ్ దారుణంగా ఎందుకు పడిపోయింది? జగన్ ఉంటే అసెంబ్లీకి రాను అని బాబు అనలేదు, మళ్ళీ సీఎంగానే అడుగు పెడతా అన్నాడు. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చారు. మరి నీకంటే మాయరోగం అనుకుందాం, మరి మిగిలిన 10 మంది ఏంటి ఇబ్బంది? చాప ఎక్కెరా ఏటి? ప్రజాస్వామ్యంలో గెలిపోవటములు సహజం. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. వాళ్ళే పొమ్మన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ అదే అడగడానికి, కక్కిన కూటి కోసం ఆవేశపడడానికి, ఆశపడడానికి సిగ్గు లజ్జ ఉండాలి కదా. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చాను. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే. మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం మనం అన్నావు అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు. ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు. అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. మా ఊర్లో వీటినే మంగళవారం కబుర్లు అంటారు. జగన్ రెడ్డి ఇదిగో వైనాట్ 175 అన్నావు కదా, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి అన్న నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు కావలసిన 18 సీట్లు కూడా తెచ్చుకోకపోతే జనం ఇవ్వకపోతే ఆ ఫెయిల్యూర్ ఎవరిది? నీదా, జనానిదా?
నువ్వు ముందు అసెంబ్లీకి వెళ్ళు, సమయం అడుగు, ఇవ్వకపోతే అప్పుడు కదా మాట్లాడాలి. వెళ్లకుండా ఎవరు అని నువ్వెలా చెబుతావు? కలకంటున్నావా? నువ్వు ఏ రకంగా చూసుకున్నా ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, జనం ఆ భాగ్యం నీకు ఇవ్వలేదు. నువ్వు 5వ తనం లేని ముత్తైదు. అంచేత అసెంబ్లీకి వెళ్లకుండా డ్రామాలు ఆడితే జనం 11 నుంచి 1 సీటుకు పడేయగలరు, చూసుకో. బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. లీగల్ అనేది ఇవన్నీ వెరీ అన్ఫార్చునేట్. ప్రజలు ఈ బాండ్లు తీసుకొని కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే కోర్టులు ఏం చెప్తాయి అప్పుడు చూడాలి. అది బేసికల్లీ కాదు, టెక్నికల్లీ లాజికల్లీ కూడా కరెక్ట్ కాదు. 18 సీట్లు గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే రాదు జగన్ రెడ్డి. అది నీ పనితనం మీద ఆధారపడి ఉంటుంది. నిన్ను నీ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికి రాదని జనం తీర్పిచ్చాక ఇంకా ప్రజల కోసం జనం కోసం అంటావేంది? కామెడీ కాకపోతే జనమే మాకొద్దురా భగవంతుడా ఈ మడిసి ఈ పార్టీ అంటుంటే ఇంకా జనం అంటావేంది జగనా? హెలికాప్టర్ రెడీగా ఉందట. ఈ వారం బోలపాఠం అయింది కదా, ఇక వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో కునుకు తీసి కులుకు. చెప్పినంత వరకు చాలే జగను. జనమేచ్చి అన్నాక ఇంకా ఏదో చెప్పాలని చూడడం అంత పద్ధతిగా లేదు. శివరాఖరిగా నాది ఒక కొటేషన్, నువ్వు సీఎంకి తక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువే, జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేవే అంతే. అంతే, బయలుదేరిక.